వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో మరోసారి కొత్త జిల్లాల అంశం చర్చకొచ్చింది. ఇప్పటికైతే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, కార్యాచరణ కూడా మొదలు కాలేదు. కానీ కొన్ని చోట్ల ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి, మరికొన్ని చోట్ల ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆశలు ఆందోళనలకు కారణమేంటి? ప్రభుత్వం ఏం చేయాలనుకుంటోంది? ఇప్పుడు చూద్దాం. కొత్త జిల్లాల అంశం మరోసారి చర్చకు దారితీసింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్న హుస్నాబాద్ను మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జిల్లాల విభజన అస్తవ్యస్తంగా జరిగిందని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా జిల్లాలను పునర్విభజించాలని, శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల విభజన జరగాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. దీంతో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్లో ఆశలు చిగురించాయి. జిల్లాల విభజనకు ముందు హుస్నాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాలో ఉండేది. విభజన తర్వాత హన్మకొండ, సిద్దిపేట కరీంనగర్ జిల్లాల పరిధిలోకి వెళ్లింది. చిగురుమామిడి, సైదాపూర్ మండలాలు కరీంనగర్ జిల్లాలోనే ఉండగా హుస్నాబాద్, అక్కన్నపేట, కోహిడా మండలాలు సిద్దిపేట జిల్లాలోకి వెళ్లాయి. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు హన్మకొండ జిల్లాలో కలిపారు. 3 మండలాలు హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లాలోనే ఉండడంతో టెక్నికల్ గా ఆ జిల్లాకి ఎక్కువ ప్రాధాన్యత దక్కుతోంది. వాస్తవంగా హుస్నాబాద్ వాసులు ఏ చిన్న పని ఉన్నా కరీంనగర్కే వెళతారు. ఏదైనా ప్రభుత్వ పని ఉంటే తప్ప సిద్దిపేట వైపు చూడరు. అందుకే తమను కరీంనగర్ జిల్లాలోని కలపాలని కోరుతున్నారు. మరోవైపు సికింద్రాబాద్ లొల్లి ముదురుతోంది. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. 220 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆ ప్రాంతం పేరుతో కార్పొరేషన్ ఉండాల్సిందేనని రాజకీయ నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాత జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ జోన్ సర్కిల్ ఉండేది. పునర్వ్యవస్థీకరణతో సికింద్రాబాద్ సర్కిల్ కనుమరుగు కాగా జోన్ కొనసాగుతోంది. అయితే జోన్ పరిధి పూర్తిగా మారిపోయింది. మల్కాజ్గిరి, ఖైరతాబాద్, ఉప్పల్ జోన్ల పరిధిలోని పలు సర్కిళ్లను కలుపుతూ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని పోరాటం చేస్తున్న లష్కర్ జిల్లా సాధనా సమితి కూడా సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం మాజీ మంత్రి, ప్రస్తుత సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ భారీ సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17న భారీ ర్యాలీకి కార్యాచరణ రూపొందించారు. సికింద్రాబాద్ పేరు లేని హైదరాబాద్ నగరాన్నే ఊహించలేమని, సికింద్రాబాద్ పేరు చెరిపేయాలని చూస్తే సహించేదే లేదంటున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. చెప్పుకుంటూ పోతే సికింద్రాబాద్ కు ఘనమైనటువంటి చరిత్ర ఉంది. ఈ ఘనమైనటువంటి చరిత్రలో భాగంగా మనం నిత్యం ప్రజల మధ్యన ఒక ఐక్యతా భావంతోని నార్త్ జోన్ ఏరియా అంటే ఎప్పుడు చూసినా సికింద్రాబాద్ ప్రాంతం అంతా పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియా. ఇది ప్రజాస్వామ్యం లోపల నైతికంగా ఇది ప్రజల యొక్క హక్కు. ఈ ప్రజల హక్కుని నేను కాలరాస్తా, నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా, నేను పేర్లు మారుస్తా. అరే నీకు పేర్లు మార్చేటువంటి అధికారం ఎవడిచ్చండి? త్వరలో జరగబోయే అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ కు అనుగుణంగా జిల్లాల బోర్డర్స్ ను సెట్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హుజూరాబాద్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. అలాగే కొన్ని మండలాల ప్రజలు తమను ఇతర జిల్లాల్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షలు, డీలిమిటేషన్ లో భాగంగా జరగబోయే మార్పుల ఆధారంగా కొత్త జిల్లాల విభజన జరిగే అవకాశం కనిపిస్తోంది.